ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జంపింగ్ల సీజన్ నడుస్తుంది. నిన్న మొన్నటి వరకు తిరుగులేని పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ నుంచి రోజుకు ఇద్దరు ముఖ్య నేతలు చొప్పున రాజీనామాలు చేస్తున్నారు. గురువారం ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయగా శుక్రవారం ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పని చేశారు. తర్వాత ఎవరన్న దానిపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు జగన్ కోర్టు అనుమతి తీసుకుని విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. లండన్లో ఉంటున్న కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం వెళ్తానని ఆయన కోర్టుకు పెట్టుకున్న దరఖాస్తుకు ఆమోదం లభించింది. సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలలో నివాళులు అర్పించి లండన్కు బయలుదేరుతారు. మళ్లీ నెలాఖరులో వస్తారు. ఇప్పుడు వలసలు పెరుగుతున్న సమయంలో జగన్ అందుబాటులో లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందన్న సందేహం ఆ పార్టీ కేడర్లో వినిపిస్తుంది. ఏపీకి రాజ్యసభలో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఆ 11 మంది వైసీపీకి చెందినవారే. టీడీపీకి ఒక్కరు కూడా లేరు. అయితే ఆ 11 మందిలో గురువారం ఇద్దరు రాజీనామా చేశారు. వారి స్థానాలు ఖాళీ అయినట్లుగా గెజిట్ కూడా విడుదలైంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఆ 2 స్థానాలు కూటమి ఖాతాల్లో పడిపోతాయి. ఇంకా వైసీపీకి మిగిలిన 9 మంది ఎంపీల్లో ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉండరో అర్థం కాని పరిస్థితి. కొంతమంది మీడియా ముందుకు వచ్చి తాము వైసీపీని వీడే ప్రశ్నే లేదని చెబుతున్నారు. కానీ రాజకీయాల్లో ఇలా చెప్పారంటే ఏదో గూడుపుటాని ఉందని అనుకునే పరిస్థితి. ఏపీ శాసన మండలిలో వైసీపీకి మెజారిటీ ఉంది. మొత్తం 58 మంది సభ్యుల్లో 36 మంది ఆ పార్టీకి చెందిన వారు అధికారికంగా ఉన్నారు. కానీ రాజీనామాలు అనర్హతలతో పాటు ఇప్పటికీ ఆ సంఖ్య 28కి తగ్గిపోయింది. 2 రోజుల్లో 3 రాజీనామా చేశారు. అలాగే పలువురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయలేదు. కానీ టీడీపీ హైకమాండ్తో టచ్లోనే ఉన్నారు. గతంలో వైసీపీ ఆదేశాలు పట్టించుకోకుండా సభకు హాజరు కావడం, వైసీపీ సమావేశాలకు వెళ్లకపోవడం వంటి వాటి ద్వారా తాము ఎవరి వైపో చెప్పారు. అసెంబ్లీలో వైసీపీ ఆధిక్యతను తగ్గించడానికి టీడీపీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. జగన్ దేశంలో లేని సమయంలో ఇది మరింత ఉధృతంగా సాగుతుందని భావిస్తున్నారు. దీనికి విరుగుడుగా వైసీపీ వద్ద ఏదైనా వ్యూహం ఏదైనా ఉందా అని ఆ పార్టీ నేతలు మదన పడుతున్నారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలకు చెందిన మెజారిటీ ప్రజాప్రతినిధులు చీలిపోయి తమదే అసలైన పార్టీ అని ప్రకటించుకున్నారు. ఈసీ కూడా వారికి గుర్తింపు ఇచ్చింది. కోర్టులో కూడా అదే తీర్పు వచ్చింది. ఇప్పుడు వైసీపీలోనూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలా మెజారిటీ విడిపోయి తమదే అసలైన పార్టీ అని ప్రకటించుకుంటే రాజకీయం ఎలా మారుతుందన్న ఓ గుసగుస ఏపీలో గట్టిగానే వినిపిస్తుంది. జగన్ అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి రాజకీయం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. రాజకీయాల్లో విశ్వాసపాత్రులు అనేవారు ఎవరు ఉండరు. అవకాశాలను బట్టే ఎవరి వ్యవహార శైలి అయినా ఉంటుంది. గతంలో ఇలాంటి ప్రమాదం ఉంటుందని అంచనా వేసి జగన్ ఓ ప్లీనరీలో తనను శాశ్వత అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. కానీ అది చెల్లదని ఈసీ ప్రకటించింది. బహుశా ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని అప్పుడే ఊహించారేమోనన్న సందేహం రాజకీయ వర్గాలకు వస్తుంది. కారణం ఏదైనా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చాలా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు. పాత కేసుల విచారణ, ముంచుకొచ్చే కొత్త కేసులు, రాజకీయపరమైన సవాళ్లతో ఆయన ఉక్కిరిబిక్కిరి కాబోతున్నారు.